హాయ్ భారతీయుడు 2 ట్రైలర్ అయితే వచ్చేసింది కదా, ట్రైలర్ ఎలా అనిపించింది మేడం? ఒకటి చెప్పాలంటే భారతీయుడు 2 ఫస్ట్ లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా వచ్చింది, ఫస్ట్ 1 పార్ట్ వచ్చినప్పుడు మేము చిన్నగా ఉన్నాం. భారతీయుడు అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మళ్ళీ భారతీయుడు 2 వస్తుంది. కమల్ హాసన్ గారిది ట్రైలర్ లో మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి మ్యూజిక్ గానీ ఎలివేషన్స్ గానీ ప్రతిదీ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అంటే భారతీయుడు అనేది ఎప్పటికీ నీకు గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశానికి ప్రౌడ్ గా ఫీల్ ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ఒక స్థాయిలో ఉంటది కాబట్టి అది ఎప్పటికీ హిట్టే ఉంటది ట్రైలర్. కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కదా, సిద్ధార్థ్ కూడా. అదే పాత భారతీయులో మనకి 2 క్యారెక్టర్ కమల్ హాసన్ కనిపించారు, కానీ ఇందులో కొత్తగా మనకి సిద్ధార్థ్ కనిపించబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటికిప్పటికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొత్త వాళ్ళని పెడితేనే సినిమా ఒక డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ చూస్తారు. నువ్వు అదే దానిలాగానే ఉంటే పబ్లిక్ అనేది బోర్ అయిపోతుంది. అంటే కొద్దిగా సిద్ధార్థం పెట్టిన బాగుంది, రకుల్ పెట్టిన బాగుంది, కొద్దిగా డిఫరెంట్ ఉంటేనే బాగుంటది కాబట్టి మన సిద్ధార్థం పెట్టారు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది ట్రైలర్ లో మాత్రం బాగుంది. కొత్తది ఉంటుంది, దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అప్పట్లో అది పెద్ద బ్లాక్ బస్టర్, మేము చిన్నప్పుడు వచ్చింది అది. అప్పట్లో అది పెద్ద బ్లాక్ బస్టర్, ఇప్పుడున్న జనరేషన్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సారీ ట్రైలర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్. అంటే స్టార్టింగ్ లో మనకి భారతీయ సినిమా కాబట్టి మన స్టార్టింగ్ ఇప్పుడు మెల్లమెల్ల హిట్ అయితే సినిమా సాంగ్స్ అవి, కానీ చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు, కొత్తగా ఉన్నది, ఒక డిఫరెంట్ గా ఉన్నది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, సూపర్.